యువరాజ్ ఏం చేస్తున్నాడు దాత్రి? అది నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. అబ్బా, అయ్యో. స్లోగా సార్. అమ్మా, అయ్యో. కొంచెం మెల్లగా సార్. యువరాజ్, డోర్ తీ. యువరాజ్, యువరాజ్, మర్యాదగా చెప్తున్నాను, డోర్ తీ. వచ్చావా నిషి? అమ్మయ్యా, ఇంత మంచి సీన్ నువ్వెక్కడ చూడవో అని చాలా భయపడ్డాను. యువరాజ్ అడుగుతుంది నిన్నే, డోర్ తీ. సార్, నిషి మేడం వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీరు నాకు నడుముకి ఆయింట్మెంట్ రాస్తున్నారని తెలిస్తే పెద్ద గొడవ చేస్తారు. ఈ ఆయింట్మెంట్ దాచి వెళ్ళి డోర్ తీయండి సార్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని? అయ్యో, అలా చెప్పకండి సార్. అలా చెప్తే మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. సరే. యువరాజ్, నిషి, ఆవేశపడి నీ కోపాన్ని దారి తప్పించుకో. కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుందాం. నా మాట వినవా? యువరాజ్, యువరాజ్, డోర్ తీ. యువరాజ్, యువరాజ్. జగదాత్రి, ఏమైంది? డోర్ తీ. యువరాజ్ సోనీ లోపలుండడం, యువరాజ్ సోనీ నడుముకి ఆయింట్మెంట్ రాయడం నిషి చూసేసింది వదినా. యువరాజ్, షో, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. యువరాజ్, 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 డోర్ తీ. డోర్ తీ. యువరాజ్. ఏం చేస్తున్నావు యువరాజ్? చెప్పు. అది కొటేషన్ చూస్తున్నా. అబద్ధం చెప్పకు యువరాజ్, నిజం చెప్పు. లోపల దీంతో ఏం చేస్తున్నావు? యువరాజ్, ఈ సోనీని పట్టుకోవడం అంతా నిష్క చూసింది. ఏం జరిగిందో తనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పు యువరాజ్, నిజం చెప్పు. ఏం చేస్తున్నావు? నాకు అబద్ధం చెప్తావా? ఏటి కబ్బోడో నువ్వు కూడా ఇట్ట చేస్తా ఉండవు? ఏటికి అమ్మని ఇంతలా బాధ పెడతా ఉండవు? నేను నిషిని బాధ పెట్టడానికి అబద్ధం చెప్పలేదమ్మా. నిజం చెప్తే తను అపార్థం చేసుకుంటుందని చెప్పలేదు, అంతే. అంటే నువ్వు దీంతో కులకటం తప్పు కాదు, దీంతో మన రూమ్ లో ఇదంతా చేయటం తప్పు కాదు. హ, నేను చూసి అపార్థం చేసుకోవటం తప్పంటున్నావా? తప్పుగా మాట్లాడక నిషి. చూసిందంతా నిజమని అనుకునే అంత మూర్ఖత్వం నీకుంటే నేనేం చేయలేను. సార్ ప్లీజ్, నిషి మేడం ఏమనకండి. ఇందులో మేడం నా భర్త నన్ను కొడతాడు, తిడతాడు. మధ్యలో వచ్చావంటే చంపేస్తాను. ఏం చేస్తున్నావు నిషి? ఆవేశపడద్దని చెప్పాను కదా. హే, ఇలా ఎవరితో వచ్చి నా మొగుడిని ఎగరేసుకొని పోతూ ఉంటే నేను కూర్చొని మాట్లాడలేను. మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. నిషి, ప్లీజ్ కోపం కంట్రోల్ చేసుకో. హాల్లోకి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడుకుందాం పద. సురేష్ అన్నయ్య దివ్యాంక వాళ్ళ ఇంట్లో ఇలానే ఉన్నప్పుడు మీరు ఆవేశపడకుండా నెమ్మదిగా హాల్లో కూర్చొని ఏం చెయ్యాలని డిస్కషన్ పెట్టారు వదినా. హేయ్, నీకసలు సిగ్గుందా? ఎన్నిసార్లు నా మొగుడికి దూరంగా ఉండమని చెప్పినా నీకు అర్థం కదా? అయినా పెళ్ళైన వాడి వెంట ఇంతలా పడుతున్నావు. కొంచెం కూడా సిగ్గు మర్యాద ఏం లేవా నీకు? మేడం ప్లీజ్, మీరు బాధపడి ఉంటే సారీ.
కానీ ఇలా నా గురించి తప్పుగా మాట్లాడితే నేను బాధపడతాను. ప్లీజ్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హే, క్యారెక్టరే లేని నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి? ఇంత తిడుతున్నా కూడా ఇక్కడే సిగ్గు లేకుండా ఉన్నావు. అసలు నిన్ను ఏమనాలో కూడా. ఆవేశంలో కాకుండా ఆలోచించి మాట్లాడాలని నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు అపార్థం చేసుకొని తనని అంటూ ఉంటే చూస్తూ ఊరుకోను. సారీ చెప్పు. నేను చెప్పను. నిషి, ఇంకోసారి అడగను. సోనీకి సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. ఏం చేస్తున్నావు యువరాజ్? అయినా నిషి ఎందుకు? ఇది నాకు నా భార్యకు సంబంధించిన విషయం. మధ్యలో ఎవరొచ్చినా ఊరుకోను. నిషి, సారీ చెప్పు. సారీ. నాకు కావాల్సింది సారీ కాదు మేడం, మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉండడం. కుదిరితే అది చేయండి. నిషి, అమ్మే, అయ్యో, ఏంట్రా యువరాజ్ ఇదే? ఎందుకురా చిన్న గొడవని ఇంతవరకు తీసుకొచ్చా? అసలు ఆ సోనీని ఎందుకు ఇంటి వరకు రానిస్తున్నావు? నేనేం సరదా పడి పిలవలేదక్క. వర్క్ ఉంది కాబట్టి రమ్మని చెప్పా. ఈ విషయం నిషికాకి అర్థం కాకపోవచ్చు. నీకు కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. అర్థమవుతుందిరా, కానీ నిషికి సోనీతో నువ్వు మాట్లాడడం నచ్చడం లేదని తెలిసినా ఎందుకు తనకంతా చనువిస్తున్నావు? ఆఫీస్ అన్నాక 10 మందితో కలిసి పనిచేయాలి. మా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేకపోయినా నిషిది తప్పు, నాది కాదు. అబ్బుడా అబ్బుడా! ఆ సోనీ యువరాజ్ అసిస్టెంట్గా వచ్చిన రోజు నుంచి నిషి యువరాజుల మధ్య దూరం చాలానే పెరిగిపోయింది వదినా. నువ్వే ఏదో ఒకటి చేయక, లేకపోతే ఈ గొడవ ఇంతటితో ఆగదు. నిషి ఆవేశంలో ఏదైనా చేసి దానివల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరగకముందే మీరే ఏదో ఒకటి చేయాలొదినా. కంపెనీ బైలాస్ ప్రకారం తనని కారణం లేకుండా తీయలేం జగదాత్రి. కానీ సోనీని వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయొచ్చు.